న్యూస్. నేను మీ మధు, నేను మీ చందు. రైట్. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ జోరుగా సాగుతున్న క్రమంలో కొంతమంది రాజకీయ నాయకులు ఊసరవెల్లి సిగ్గుపడే విధంగా వాళ్ళ ప్రచారాలు చేస్తున్నారు. ఒక ఆయన నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటాడు, కాంగ్రెస్ కోటేయరు అంటాడు. ఇంకొక ఆయనే నేను కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రచార రథం ఎక్కి కాంగ్రెస్ కోట్లేయరు అని చెప్పేసి ఇంకొక ఆయన తిరుగుతుంటాడు. ఇక నిన్న ఎట్టకేలకు పులిని అయితే పట్టుకున్నారు. పులి చిక్కింది. ఇక పులి భయం కొత్త పోయినట్టే. తర్వాత మన మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగాల దిశ పత్రిక చూసుకుందాం. రుణాలపై వడ్డీ రేట్లు యథాతథం. రెపో రేటు 5.25% పరిమితం. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. సైబర్ ఫ్రాడ్ బాధితులకు పరిహారం 25,000 వరకు అందించాలని ఆర్బీఐ ప్రతిపాదన. త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామంటారు. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో అది 5.25%కే పరిమితం చేయాలని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక వార్తనేసింది. దొరికిన పెద్ద పులి. మత్తు ఇంజక్షన్లు ఇచ్చి పట్టుకున్న ఏపీ రెస్క్యూ టీం. తెలంగాణలో ఇంకా కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్. సిద్దిపేట నుంచి జనగాం మీదుగా టైగర్ జర్నీ. భయంతో వణుకుతున్న సరిహద్దు గ్రామాల ప్రజలు. పెద్ద పులిని బంధిస్తున్న ఇది ఆంధ్రలో దొరికింది. అయితే మన తెలంగాణలో ఈ పులులు దొరుకుతలేవు కదా. ఉన్న పులులు ఉన్నాయిగా 2-3 పులులు. ఈ పులులు దొరుకుతలేవు, ఈ పులి కూడా దొరుకుతలేదు. అసలు పులి వీళ్ళంతా కలిసి ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి ఆ పులి అటు ఆ జనగామ, ఆలేరు, మొన్నటిదాకానేమో గజ్వెల్ కేసీఆర్ ఫామ్ హౌస్ దాకా వచ్చి ఇట్లా అని మొత్తం చుట్టూ తిరుగుతుంది. మరి సిద్దిపేటకించి అటేమన్నా పోతుందా? మరి ఈ నాయకులంతా ఒక దగ్గర కలుస్తురేమో ఈ పులితోటి అన్నట్టే ఉంది వ్యవహారం. దీని మామూలు శాస్త్రంలో ఈ పులి చాలా ఇబ్బంది పడుతున్నారు అడవి శాఖ అధికారులు. కానీ ఆడింత లేగదూడను ఇంకో దగ్గర ఇంకో దాన్ని ఇట్లా కొరుక్కుంటూ పోతుంది. సమయం ఉంటుంది, వినిపోతుంది. లేకపోతే మొత్తానికైతే దాని అడుగులు ఇవన్నీ మంచిగా పకడ్బందీగా జనాలకు కనబడే రీతిలో అది వ్యవహరిస్తూ ఉంది. ఇక సూర్యవైభవం. భారీ శతకంతో చెలరేగిన చిచ్చరపిడుగు. అండర్-19 వరల్డ్ కప్ విజేతగా యువ భారత్. ఫైనల్లో ఇంగ్లాండ్పై గ్రాండ్ విక్టరీ. 6వ టైటిల్ను నెగ్గిన టీమిండియా అంటూ ఒక వార్త వేసింది. మనోడు తెలుసు కదా T20 ఏదైతే మన ఐపీఎల్ ఉంటుంది కదా, అక్కడ నుండి ఎంట్రీ ఇచ్చినోడు. ఇక అండర్-19 వరల్డ్ కప్ ఫుల్ దంచి కొట్టిండు. ఇక మనోని గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే 14 సంవత్సరాల వయసులోనే ఒక దేశాన్నే కాదు ప్రపంచాన్ని ఆలోచింపజేసినటువంటి పర్సన్. కేసీఆర్ దత్తపుత్రుడు కిషన్ రెడ్డి దొంగపుత్రుడితో కలిసి ఆయన్ను కాపాడుతూ కల్వకుంట్ల కిషన్ రావులా మారిపోయాడు అని అంటుండు మన ఎవరు రేవంత్ సారు. కాళేశ్వరం అవినీతిలో 48 గంటల్లోనే జైల్లో పెడతామని చెప్పి ఇప్పుడు కాపలా కాస్తున్నారు. ఎంపీ అరవింద్ నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా ఎందుకు మార్చలేదు? మున్సిపల్స్లో కాంగ్రెస్ను గెలిపిస్తే అభివృద్ధి చేసే బాధ్యత నాదే అంటే గెలిపించకపోతే ఏవా సార్? ఈ బ్లాక్మెయిల్ బంద్ చేయాలి. గెలిపిస్తే అభివృద్ధి అంటే నువ్వు ఓన్లీ మీ కొడంగల్కు ముఖ్యమంత్రివా లేకపోతే రాష్ట్రానికి ముఖ్యమంత్రివా? జర సోయుడు మాట్లాడరు. ఎందుకట్లా? విషయం ఏంటంటే మేము మొన్న తన ఎట్లుంది, ప్రజలు ఏ పార్టీకి ఓటేస్తట్టున్నారు, ప్రజలు అసమ్మతితో ఉన్నారా, 2 ఏళ్ళు అవుతుంది మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, పబ్లిక్ ఎట్లున్నారా అని చెప్పేసి తానికి పోయినాం, ఏరియాలకు పోయినాం. ఏరియాలకు పోతే ఏముంది ఒకసారి చూపిద్దాం వీడియో కూడా. పబ్లిక్ పొట్టు తిట్టుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళను. ఏమన్నా నువ్వు నేను ఉత్తా వాళ్ళ ముంగట మైక్ పెట్టి ఏ పార్టీ కొట్టేస్తామమ్మా అని చెప్పేసి అడిగిన. ఎక్కడ చూడ కారుకెత్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏదది వీడియో ఇన్నే ఉండే. మేము పోయినాము, పోతే ఊళ్ళే ముసలోళ్ళ కాన్న ఆడే అంటారు. పెట్టు ఒకసారి ఇదే జస్ట్ ఏ పార్టీ కొట్టేస్తామని అడిగినాం. అయితే కారుకెత్తాం అంటున్నారు.
రైట్ బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి హక్కు మేము సహకరిస్తాం పక్క గెలుస్తాం మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీకి ఓటేస్తారు కారు గుర్తుకి వేస్తాము రాయపురం సీని గెలిపించుకుంటాము అందుబాటులో ఉంటాడు కాబట్టి మా బీర్లకి చెప్పి గీనగానే టికెట్ ఇప్పావా కాంగ్రెస్ నుంచి మరి ఇన్కమ్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది 2 ఏళ్ళు అవుతుంది మా బీఆర్ఏ గెలిచి మా వార్డుకు రూపాయి పశ్చే ఒక పశ్చే పనులు చేయలే అంటాడు ఇక పోతాన పోతే రోడ్ వేసిరాట ఆ రోడ్డు మొత్తం కిందికి ఉంటే దాన్ని కొద్దిగా పైకి లేపి మట్టి పోసి మంచిగా దొక్కిచ్చేయాలి రోడ్డు ఉన్నదాని మీద కంకర సిమెంట్ పోసుకుంటా పోయిరు ఆ రోడ్డు మీద ఇప్పుడు అంతా మట్టి అంతా దాని మీదకి వస్తుంది కిందికి వెళ్ళి పొక్కలు పడతాయి అట్లా కాంగ్రెస్ మీద అంత వ్యతిరేకత ఉన్నారు ఏమైనా మేము బీఆర్ఎస్ ఓటేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఇంకా కొంతమంది ఇంకా కొన్ని చోట్ల మన అది ఇడ పాపం వీళ్ళకు ఇడ ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కూరు గ్రామంలో ఏమైంది చిట్కూరు గ్రామంలో ఆయన ఈ ఇస్నాపూర్ మున్సిపాలిటీలో చిట్కూరు గ్రామంలో ఇక ఈయనకు 5వ వార్డుల జోగు పద్మకు టికెట్ ఆ పార్టీ ఇస్తాం ఈ పార్టీ ఇస్తాం అంటే ఏ పార్టీ వద్దురా నాయన ఇక ఇండిపెండెంట్ ఫుల్ హల్చల్ నడుస్తుందట ఈ చర్చ జరుగుతుంది బాగా రివర్స్ లో పైసలు ఇస్తున్నారట ఇది కదా రాజకీయం అంటే గిట్లుండాలి ఇండిపెండెంట్లు గెలిచేది ఆల్రెడీ గెలిచిపోయినట్టే అని మాట్లాడుతూ ఉన్నారు ఈ ఇండిపెండెంట్ ఈ రాజపుస్తానికి భుజగిస్తానికి కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నించారు బీఆర్ఎస్ వాళ్ళు ప్రయత్నించారు అందరూ వాళ్ళ నామినేషన్ విత్డ్రా చేయడానికి ప్రయత్నాలు చేసిరు గట్టిగానే ఇట్లుంది కథ కానీ ఎట్టు పెట్టిన రేవంత్ సారు తిట్ల పురాణంతో తిట్ల దండకంతో రాష్ట్రమంతా పర్యటించాలనుకుంటుండు కానీ కొన్ని చోట్ల ఆల్రెడీ గెలుపు ఖరారైపోయింది ఆడనైతే నీరాజనం పడతా ఉన్నారు అంటే ఏ పార్టీ అని కాదు పార్టీతో సంబంధం ఇండిపెండెంట్లకు ఎక్కువ మద్దతు దొరుకుతూ ఉన్నది ఎందుకంటే ఇండిపెండెంట్లు ఇప్పుడు ఈ ఎన్నికలన్నీ మనిషి వ్యక్తి మీద ఆధారపడి కొంతవరకు పార్టీ సింబల్ మీద జరిగినప్పటికీ మా అంటే ఒక 2-3 వేల ఓట్లే ఉంటాయి కాబట్టి ఇదంతా ప్రజలు దృష్టిలో ఉంచుకొని ఏమో పలానోనికి ఎత్తే పనిచేస్తారా చాలా రోజులు అంటే ఏదో పార్టీలో పనిచేయబట్టి ఆ పార్టీ టికెట్ రాకుండా నీ ఆ పార్టీ ఇచ్చేది నాకు పేరు లేదా అని డైరెక్ట్ రంగంలోకి దిగిరు మళ్ళా లేడీ గట్లుంది వారం ఇది కాళేశ్వరం అవినీతిలో ఇది చేస్తామన్నారు ఇక నిజామాబాద్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినప్పటికీ ఇక కిషన్ రెడ్డి గులాబీ బాస్ కేసీఆర్ దత్తపుత్రుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కాళేశ్వరం అవినీతిలో ఆయన అరెస్టు కాకుండా కాపాడుతున్నది కేంద్ర మంత్రే అని పేర్కొన్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని ఈ 2 పార్టీలది వీణావాణిలా విడదీయరాని పెవికాల్ బంధం అని అన్నారు ఆ 2 పార్టీలకు ఓటు వేస్తే మోరిలో వేసినట్లేనని పేర్కొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా మార్చుకున్న కేసీఆర్ హరీష్లను బీజేపీ ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు 48 గంటల్లో జైల్లో పెడతామన్న కిషన్ రెడ్డి ఇప్పుడు కల్వకుంట్ల కిషన్ రావుగా మారిపోయారని ఎద్దేవా చేశారు శుక్రవారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దీపూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు ₹1,00,000 కోట్లు మింగిన కేసీఆర్ హరీష్ను జైల్లో పెట్టకుండా ఎవరు కాపాడుతున్నారని ప్రశ్నించారు జైల్లో పెట్టాలని చిప్పకూడు తినిపించాలని బీజేపీ నేతలు మాట్లాడతారు మేము శాసన సభల్లో చర్చ పెట్టి సిబిఐకి ఇచ్చినాం 48 గంటల్లో జైల్లో పెడతామన్న కిషన్ రెడ్డి ఎక్కడ దాక్కున్నాడు ఫార్ములా 1 రేసులో కేసు పెట్టి ఢిల్లీ పంపిస్తే మోడీ ఆఫీసులో ఫైలు మూలకు పడింది అని ఇవన్నీ ఇలాంటి ఆరోపణలన్నీ అస్త్రాలుగా మలుచుకొని రాజకీయం ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడంటే అదే నేనేమంటున్నా బీజేపీ వాళ్ళది కాంగ్రెస్ వాళ్ళది బీజేపీ వాళ్ళది బీఆర్ఎస్ వాళ్ళది వీణావాణిల బంధం విడదీయరాని బంధం అని చెప్తున్నారు వీణావాణి అనే పిల్లలు తెలుసు ఇద్దరి తల హత్తుకొని వాళ్ళు ఇద్దరి తల ఇట్నే ఉంటది అవును ఇటు వీణ ఇటు వాణి అవును సో వాళ్ళు తీయలేని పరిస్థితి వేరు చేయలేని పరిస్థితి వాళ్ళని రాజకీయాలు వాడుకొని వాళ్ళని అవమానిస్తున్నారు దొంగేశం అంతా నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు నీకు ఎగ్జాంపుల్ కాదు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తున్నాడు నిన్ను గొరగొర గుంజుకపోయారు ఏమన్నా బీజేపీ ప్రభుత్వం కాదు బీజేపీ ప్రభుత్వం అండతోటి గుంజుకపోయారా రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి నేను గుంజుకపోయి ఏడేసిరో ఎన్ని రోజులు చిప్పకూడు తినబెట్టిరో నీకు అంత దమ్ము లేదని చెప్పారు అదు బిడ్డ దావతుంటే కూడా రాలేదు మరి వాళ్ళు తీసుకోవతలేరు ఈ ఏదో ఆడలేక పాత గజ్జలని ఈ కథ
ఇక బీజేపీ వాళ్ళని నెడుతుండు, బీజేపీ వాళ్ళ మీనికి నెడతాడు. ఈ పంచాయతీ నాకేందుకు రా మళ్ళీ ఇంకోటి ఏంటంటే నిజామాబాద్ లో ఎక్కువ సీట్లు ఇటు బీజేపీ గెలిచింది. అలా కొంత పట్టున్నటువంటి క్యాండిడేట్ ధర్మపురి అరవింద్. ఎట్లనే పెట్టి ఆయననన్నా ఇంకా పసుపు బోర్డు తెచ్చినా, అది తెచ్చినా, ఇది చేసినా కరాఖండిగా నేను ఫలానా అని చెప్పుకుంటాడు ఆయన. నువ్వు ఏడ ఈ ఇంకా జరిగిన ముచ్చట్లలో వచ్చిన వార్త ఏంటంటే అంటే నిన్న రేవంత్ వద్దింది, రేవంత్ గౌడు, రేవంత్ యాదవ్, రేవంత్ మాదిగా, రేవంత్ ఇంకోటి, రేవంత్ ఇవన్నీ అంటారు కదా. రేవంత్ వద్దిన అన్నా నాకేం ఇబ్బంది లేదని చెప్తా ఉన్నాడు. ఇంకా అవి గట్ల నడుస్తుంది. ఇక అన్ని ఇప్పుడు అన్ని పార్టీలు మారిండు, అన్ని కులాలు మారాలి కదా. అయిపోయా అదే కులాలు కూడా మార్చుకుంటాం. మీ ఓడే ఉండను కొర్రి, అంతే, మీకు నచ్చింది చేసుకోర్రి. ఇప్పుడు ఏ కులం ఎక్కువ ఓట్లున్నాయి అనుకో, ఆడ రేవంత్ గౌడ్ ఓట్లున్నాయి అనుకో, ఏ మావుడు రేవంత్ గౌడ, రేవంత్ రెడ్డి కాదు. అయ్యో పావ వీళ్ళకి పోతే ఎవరు చెప్పాలి. సీఎం రేవంత్ క్యాష్ పిటిషన్, అదే క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా. అన్ని రంగాల్లో హైదరాబాద్ బెస్ట్, ప్రపంచ అగ్ర నగరాలతో పోటీ, పెట్టుబడులకు అనుకూలం, రియల్ సమస్యలను పరిష్కరిస్తాం. క్రేడాయ్ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ షోలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. క్రేడాయ్ ప్రాపర్టీ షోలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉత్తము ఇలాంతా పోయిరు. వాస్తవానికి హైదరాబాద్ నిజంగా ఈ దేశ నగరాలలో ఒక మంచి నగరము. ఇక్కడ పెట్టుబడులకు మంచి సౌకర్యం ఉంటుంది అన్ని విధాలుగా. అంటే ఎలాంటి ఇతర అంశాలకు సంబంధించి కాకుండా, అంటే ముప్పు వస్తుంది లేకపోతే ఇంకోటి అవుతుంది అని కాకుండా, హైదరాబాదు అనే నగరము పెట్టుబడులకు మంచి సౌకర్యంగా ఉండే ఒక నగరము నిజంగా. హైదరాబాదు సమశీతోష్ణ మండలి. అది మావి స్కీమ్స్, కాంగ్రెస్ ఇవి స్కామ్స్, 100 కోట్ల సింగరేణి సొమ్ముతో రేవంత్ సోకులు. మంచిర్యాల జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు అంటూ ఒకటి. ఇక రేవంత్ తిట్ల ట్రాప్లో పడొద్దు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటాడు. ఇక గిడ చూడే మావోయిస్టు అగ్రనేత ప్రభాకర్ ఎన్కౌంటర్, ఆయనతో పాటు మరో 6 నక్సలైట్లు సైతం. కామారెడ్డి వాసి ప్రభాకర్పై 25 లక్షల రివార్డు. గడ్చిరోలి ఛత్తీస్గఢ్ సరిహద్దులో కాల్పులు, 3 AK-47లు, 1 SLR ఇతర ఆయుధాలు స్వాధీనము. అయితే పాపం ఈయన 1995లో అజ్ఞాతంలోకి వెళ్ళిండు. ఎవరు? ఈ ప్రభాకర్ అనేట ఆయన మావోయిస్ట్ నేత. ఈయన దాదాపుగా ఆ బెటాలియన్ 10కి సంబంధించి ఒక బాధ్యుడిగా ఉన్నాడు. నిన్న జరిగినటువంటి గడ్చిరోలి ఆ సమీపంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఈయనతో పాటు ఒక 6 మృతి చెందడం జరిగింది. 25 మంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వము హోంశాఖ అమిత్ షా గారు ఏం అంటారు, ఆపరేషన్ కగార్ మార్చి 31 లోపు ఫినిష్ చేస్తామన్న దాంట్లో దాదాపుగా పూర్తిగానికి వచ్చింది. ఇక మేము దాడులు, ఈ వ్యూహాలు అన్ని వేగవంతం చేసినామని ఒక పేపర్లో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఇందులో ఒక జవాన్ కూడా మృతి చెందడం జరిగింది అని మనకు తెలుస్తూ ఉన్నది. అవుతుందంట మావోయిస్టు నిర్మూలనలతో భావాలు ఎటుపోతాయి, ఆ పట్టు ఎటుపోతుంది. మనుషులను మీరు కనబడనుకుంటున్నా మనుషులను అంతం చేస్తుండొచ్చు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఉనికి, వాళ్ళలో ఉన్నటువంటి మంచి చేయాలని ఒక తపనను మీరు ఎప్పుడు చంపలేరు. దాన్ని పాక్ మసీదులో మారణ హోమం, ఆత్మాహుతి దాడిలో 69 మంది మృతి, 169 మంది గాయాలు. రాజధాని ఇస్లామాబాద్లో ఘోరం. దాడిని ఖండించిన ప్రధాని షెహబాజ్ షరీఫ్. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని ఓ మసీదులో సూసైడ్ బాంబర్ మారణ హోమం సృష్టించాడు. షియాల ప్రార్థన మందిరం గేటు వద్ద తనను తాను పేల్చుకున్న ఘటనలో 69 మంది దుర్మరణం పాలవగా 169 మంది గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు. షియాజాద్ టౌన్లోని తర్లాల్ ఇబా బార్గా వద్ద ఈ ఘటన జరగగా ఆ భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తున్నది. ఈ ఘటనను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. ఇది మంచి పనే, ఇట్లా చేయరు మీరు. వాస్తవానికి ఈయన్ని పోతుంటే ఆడ గార్డులు అడ్డుకుర్రాట, లోపలికి పోయి వెళ్తామనుకున్నట్టు ఇంకా, కానీ ఆయన్నే అడ్డుకుర్రాట. ఈయనే అడ్డుకున్నావు కాబట్టి ఎంతమంది ఉంటే అంతమంది అని ఆయన మనోడు మానవ బాంబు అయిపోయి పేలిపోయాడు. 69 మంది చచ్చిపోయారు. ఇది ఇట్లుంది పాకిస్తాన్లో ముచ్చట. పాకిస్తాను కత్తులు నూరుతా ఉన్నది, భారత్ను ఖండాలుగా నరుకుతాము అని చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేస్తారు ఏంది ఇదంతా సైన్యాలు చూసుకునే కథకు ఏర్పడుతుంది. ఇదే చివరి అవకాశం. ఎమ్మెల్యేల అనర్హత అంశాన్ని త్వరగా తేల్చండి, లేదంటే కోర్టు ధిక్కరణగానే పరిగణిస్తాం.
తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు సూచన, తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా. సమయం ఇస్తుంది మన స్పీకర్ గారు, మీకు సమయం ఇస్తుంది కోర్టు, మంచి సమయం ఇస్తుంది, వాడుకోండి. కానీ ఇక మీ ఇష్టానుసారంగా మేము ఇక లాస్ట్కు కోర్టు ధిక్కరణగా నీ మీద కూడా నోటీసులు వచ్చే ప్రయత్నం చేసుకోకు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే అంశాన్ని లేవనెత్తిరో ఆ అంశం పరంగా మీరు తొందరగా ఈ కార్యక్రమాన్ని ముగిస్తే మంచిది. మళ్ళా మున్సిపల్ ఎన్నికలల్లా కాంగ్రెస్ ఆయనకు కడియం సిఆర్ మళ్ళా కాంగ్రెస్ కోటేరని చెప్పేసి ఇది కొత్త. ఇగో నిన్ననే అవునా, నిన్ననే కాంగ్రెస్ పార్టీ కోటేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి కాంగ్రెస్ కండువలు కప్పుకొని జనాలను ఎంత మళ్ళా గెలుస్తాడు ఆయన. ఒకటి అయిపోయి ఆయన రాజకీయ జీవితం కంప్లీట్ గా. పెద్ద మనిషి 4 రోజులు అదేనా. రైట్, ఇక వెలుగు దిన పత్రికను చూసుకుందాం. ఇక విశ్వవైభవ్ ఇప్పటిదాకానే మాట్లాడినాగా చిచ్చర పిడుగు, ఒక అద్భుతమైన బ్యాటర్. అంటే దేశంలో మన భారతదేశానికి సంబంధించి ఒకరినొకరు కొత్తగా పుడతా ఉంటారు. సచిన్ను మరిపించేలాగా విరాట్ కోహ్లీని మరిపించేలాగా ఇంకో ధోని తర్వాత ఇట్లా 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 అందరు చెప్పుకుంటూ పోతే అందరూ ఎంత మంచిగా ఆడిరో అందరిలో కల్లా ఇంకోళ్ళు పుడుతూనే ఉంటారు. అందరినీ మైమరిపించేలాగా ఈ సిచ్చరపీడిగా అయితే 14 సంవత్సరాల కాలం తర్వాతనే ఈయన మామూలుగా కాదు, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విధంగా తన ఆట తీరును ప్రదర్శించినాడు. ఇక 80 బాల్స్లో 175 పరుగులు చేసిండు, 15 4లు 15 సిక్సర్లు. ఎంత అది. మనం 14-15 కాదు, 20 సంవత్సరాలు వచ్చినా మనకు ఒక దాని మీద సోయి ఉండదు. కొంతమంది దొంగతనం ఎట్ట చేయాలి, ఇంకోటి ఎట్ట చేయాలి, అవ్వ ఏం ఆస్తి ఇవ్వలేదు కదా, లేకపోతే అట్టెట్లా ఇట్ట ఈ ఆలోచనల మీద ఊరు. కానీ చూడు గిసొంటోళ్ళను ఫోన్ల మీద ఉంది ధ్యాస అంతా. అదే గిసొంటోళ్ళను ఆదర్శంగా తీసుకోండి. అంటే మీరు కూడా అందరు క్రికెటర్లు కావాలని చెప్తలేను నేను, మీకు తోచిన పని నైపుణ్యత మరి అందులో చూపించారు. అయ్యా, నార్త్లో బీజేపీతో, సౌత్లో బీఆర్ఎస్తో కాంగ్రెస్ ఫైట్. బీజేపీ మెయిన్ ఫోకస్ అంతా ఉత్తర తెలంగాణ పైనే. 3 ఎంపీలు 7 ఎమ్మెల్యేలతో దూకుడుగా ప్రచారం. నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల కార్పొరేషన్లలో జాతీయ పార్టీలు డి అంటే డి మంత్రులు సహా పూర్తి కేడర్తో మోహరించిన కాంగ్రెస్. దక్షిణ తెలంగాణలో తిరుగులేని శక్తిగా అధికార పార్టీ. ఇక్కడ 100% మున్సిపాలిటీలే లక్ష్యంగా వ్యూహాలు. సొంత నియోజకవర్గాలపైనే బీఆర్ఎస్ ముఖ్య నేతల ఫోకస్. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ గెలిస్తే చాలనే పరిస్థితి రసవత్తరంగా మున్సిపల్స్లో జరుగుతుంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు నేరుగా తలపడుతున్నప్పటికీ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ నడుమ తేడా స్పష్టంగా కనిపిస్తున్నది. మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై కన్నేసిన కాంగ్రెస్ పార్టీ నార్త్లో బీజేపీతో, సౌత్లో బీఆర్ఎస్తో తలపడనున్నది. బీజేపీ ప్రధానంగా ఉత్తర తెలంగాణ పైనే ఫోకస్ పెట్టింది. ఇక్కడ పార్టీకి ఉన్న 3 ఎంపీలు 7 ఎమ్మెల్యేల సాయంతో ప్రచారంలో దూకుడు పెంచింది. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లపై కమలం పార్టీ కన్నేయడంతో కాంగ్రెస్ అలర్ట్ అయింది. ఆ 2 కార్పొరేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారిపోకుండా ఇన్ఛార్జ్ మంత్రులకు రంగంలోకి దింపి వ్యూహాత్మకంగా పావులు కలుపుతుంది అని ఒక వార్త వచ్చింది. ఇక ఈయననేమో ఈడ చూడరి, నిన్న పోయిండు కదా సారు, ఇంకొక దానికి మీటింగ్లు పెడతా ఉన్నాడు కదా, కాళ్ళకు బల్బం కట్టుకొని గిరగిర తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి. ఇక ఆడికి పోయి కేసీఆర్ దత్తపుత్రుడు కిషన్ రావు అయిపోయిండు, ఆయన కిషన్ రావుగా మారిపోయిండు. బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనే మాటలు చెప్తుండు. మిమ్మల్ని కూడా అంటావు రాడాడ. ఇంకా ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు శిష్యుడే, అందుకోసమే ఆంధ్రాకు అంతో ఇంతో దోషిపెట్టడానికి సహకారం చేస్తుండు ఈ విషయంలో అని చెప్పేసి మాట్లాడుతారు. మరి అది ఇదెంతవరకు కరెక్టో అదెంతవరకు కరెక్టో అనేది ప్రజలు తెలుస్తారు. కిషన్ రెడ్డిని రామచంద్రరావు జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పి ఓట్లు అడగాలి. కాళేశ్వరం ఫార్ములా ఈ కేసుల దర్యాప్తుపై మోదీని ఎంపీ అరవింద్ ప్రశ్నించాలి. 1,00,000 కోట్లు దోచుకున్న దొంగలను ఎందుకు కాపాడుతున్నారో నిలదీయాలి. అరవింద్ నిజామాబాద్కు స్మార్ట్ సిటీ ఎయిర్పోర్టు తేలేదు, ఎయిర్పోర్టు ఔటర్ రింగ్ రోడ్డు ఇచ్చే బాధ్యత నాది, మరో 8 ఏళ్ళు కాంగ్రెస్ ఏదే అధికారం అని ధీమా నిజామాబాద్. ఆ తర్వాత ఉండదా సార్ 8 ఏళ్ళే లాస్టా? అంటే పార్టీ ఉండదా లేకపోతే మీరు ఉండరా? అది మరి స్పష్టంగా చెప్పాలి కదా. మరో 8 ఏళ్ళు కాంగ్రెస్దే అంటే
ఓకే, ఇక రాష్ట్రాల నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తేనే కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయ్యారని, కానీ వాళ్ళు రాష్ట్రానికి నిధులు ఎందుకు తేవడం లేదని సీఎం ప్రశ్నించారు. కేంద్రంలో ప్రభుత్వం మీదే, ప్రధాని మీవాడే, మరి ఫండ్స్ ఎందుకు తేలేకపోతున్నారో ఎంపీ అరవింద్ చెప్పాలి. నిజామాబాద్కు ఎయిర్పోర్టు ఈ రోజు దాకా రాలే, హైదరాబాద్ మెట్రోకు రూపాయి దేలే, మూసీ ప్రక్షాళనకు 10 పైసలు సాయం ఇయ్యలే, రీజనల్ రింగ్ రోడ్డు చర్చే లేదు, ఏం తెచ్చి ఇచ్చారని ఇవాళ ఓట్లు అడుగుతున్నారు. ఓట్లు మాత్రమే కావాలా, తర్వాత జనం వారి అవసరాలు వద్దా అని సీఎం నిలదీశారు. ఇక నిలదీసుడి మీదనే ఉంటాడు. రైట్. ఇక నేడు క్యాబ్ డ్రైవర్ల బ్రేక్ డౌన్ సమ్మె యాప్ ఆధారంగా నడిచే ట్రాన్స్పోర్ట్ వాహనాల డ్రైవర్లు శనివారం భారీ నిరసన చేపట్టనున్నారు. ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు ర్యాపిడో, ఓలా, ఊబర్తో పాటు ఆటోలు, గుడ్స్ వాహనాల పోర్టర్ డ్రైవర్ల సేవలు నిలిచిపోనున్నాయి అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. రైట్. క్యాబ్ డ్రైవర్లు సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకోసం ఈ సమ్మె అంటే, ఏవైతే ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవైతే సంస్థలు ఏవైతున్నాయో ఇవి మమ్మల్ని దోసుకుంటున్నాయి అని చెప్పేసి దీనికి కేంద్ర ప్రభుత్వం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎవరన్నా చొరవ తీసుకొని వీళ్ళకు స్పష్టమైన ఒక ధర, కిలోమీటర్కి ఇంత అని చెప్పేసి వాళ్ళకి పెట్టాలి, ఆ నిబంధనలు వాళ్ళకి ఇవ్వాలి. అలాగే మా ఆరోగ్య బీమా పైన కూడా మీరు దృష్టి పెట్టాలి, దానికి కూడా ఒక హామీ ఇవ్వాలని చెప్పేసి 12 గంటల నుంచి సుమారు ఉదయం 7 నుంచి 12 గంటల దాకా ఈ సమ్మె కొనసాగుతుందట. ఇంకా పాక్లో ఆత్మాహుతి దాడి, 31 మంది మృతి. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఆత్మాహుతి దాడి జరిగింది. మసీదులో ఎంటర్ అయిన సూసైడ్ బాంబర్ను తనను తాను పేల్చుకోవడంతో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 169 మంది గాయపడ్డారు. ఈ పాకిస్తాన్లో తిండి కంటే ఎక్కువ బాంబులే తిని బతుకుతట్టున్నారు. 24 గంటలు బాంబులు జేబులో పెట్టుకుని తిరుగుతారు. నేటి నుంచే టీ20 వరల్డ్ కప్ శనివారం ప్రారంభం కానుంది. దీనికి ఇండియా, శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నాయి. ఉదయం పాకిస్తాన్, నెదర్లాండ్, మధ్యాహ్నం వెస్టిండియా, స్కాట్లాండ్, రాత్రి ఇండియా, అమెరికా మధ్య మ్యాచ్లు జరగనున్నాయని చెప్పేసి ఒక వార్త. ఇక బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ వైఖరి చెప్పాలి. వ్యతిరేకంగా కేసు వేసిన వ్యక్తికి పార్టీ టికెట్ ఎలా ఇచ్చారని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత అంటున్నారు. బీసీల విషయంలో బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదు. వాస్తవం. ఉద్యమ చరిత్రలో అందరిది ఒక్క పేజీనే. కేసీఆర్ కు ఒక పుస్తకమే ఉంటుంది. కేసీఆర్ పై సీఎం అన్ని లైన్లు దాటి మాట్లాడుతున్నారని చెప్పేసి ఫైర్. 12న జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ పోస్టర్ రిలీజు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ వైఖరి ఏంటో చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో 42% రిజర్వేషన్ల కోసం జాగృతి సహా బీసీ సంఘాలన్నీ పోరాటం చేస్తున్నాయని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్ల బిల్లు వచ్చేలా చేశామని గుర్తు చేశారు. కానీ ఆ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు మాధవ్ రెడ్డి అనే వ్యక్తి మరొక వ్యక్తితో కలిసి ఆ బిల్లును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారని, అలాంటి వ్యక్తికి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఎలా ఇచ్చిందని చెప్పేసి ప్రశ్నించారు. రైట్. అక్క చెప్పినట్టు ఎవరైతే ఈ మాధవ్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారో బీసీ బిల్లు 42% బీసీలకు కేటాయించాలని చెప్పేసి బీసీ బిల్లు ప్రకటిస్తే దాన్ని హైకోర్టులో కేసు వేసినటువంటి పర్సన్, బీసీలకు వ్యతిరేకంగా రెడ్డి అనే వ్యక్తి, మాధవ్ రెడ్డి. అయితే ఆయనకేం చేసిరు, బీఆర్ఎస్ వాళ్ళు పార్టీ టికెట్ ఇచ్చిరు. అరే బీసీలకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసిన వ్యక్తి, బీసీలు అందరినీ మోసం చేసినటువంటి వ్యక్తి, ఆయనకి ఎట్లా టికెట్ ఇస్తారు మీరు అంటే, దీని వెనుక బీఆర్ఎస్ ఉంది. బీసీలను బీఆర్ఎస్ ప్రభుత్వమే నయవంచన చేసింది, మోసం చేసింది, రిజర్వేషన్లకు బీఆర్ఎస్ అడ్డుపడ్డది అంత తేటతెల్లం అయిపోయింది. ఇప్పటికి కూడా మరి ఇప్పుడు అక్క ఈల పార్టీ నుంచే కదా ఎమ్మెల్సీ అయింది, ఆ ఎమ్మెల్సీకి రాజీనామా చేయొచ్చు. ఎమ్మెల్సీ కవిత చేసింది, బట్ ఇంకా స్పీకర్ తీసుకోవట్లేదు. ఎందుకను భార్యకు డిప్యుటేషన్ ఇచ్చి ఆఫీస్ అప్పగించిండు. పశుసంవర్ధక శాఖ మంచిర్యాల ఇన్ఛార్జ్ జేడి శంకర్ నిర్వాహకం. ఆమె హోదాకు మించి ఏడీ ఛాంబర్ కేటాయింపు. ఆఫీస్లో పెత్తనం అంతా మేదందే అంటున్న ఉద్యోగులు. నిధుల దుర్వినియోగం, అవినీతిపై ఫిర్యాదులు. 4 రోజులుగా కొనసాగుతున్న ఏసీబీ విచారణ. సోదాల్లో 80 తులాల బంగారం గుర్తింపు. ఇన్ఛార్జ్ జేడీ బాధ్యతల నుంచి శంకర్ తొలగింపు.
ఇంకా ఏసీబీ దాడులు చేస్తే ఇవి. బీజేపీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్. కాంగ్రెస్ పాలనలో అవినీతి తారాస్థాయికి చేరింది. ఎన్ రామచంద్రరావు అంటారు. దొంగలు పోయి దోపిడి దొంగలు వచ్చిండ్రు. ప్రశ్నలో సీఎం నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. పోలీసులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారని మండిపాటు. ఇక కొన్ని చోట్ల ఉంటుంది కదా, మన వాళ్ళే కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లుండేనో మన బీజేపీ ఉన్న కాడ ఇప్పుడు యూపీలో ఎన్ని జరుగుతూ ఉన్నాయి. మరి ఆడ మన పడే కదా, ఆడ కూడా ఇట్లే చేస్తున్నాడు మరి పోలీసు వాళ్ళు అని అంటుర్రు. ఇక విద్యా నైపుణ్యం రెండు ముఖ్యమే, కానీ జీవితంలో నైపుణ్యాలు అత్యవసరం. ప్రధాని మోడీ చదువులను భారంగా చూడొద్దు, పరీక్షలను పండుగలా చూడాలి. మారుతున్న కాలానికి తగ్గట్టుగా టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. పరీక్షా పే చర్చలో 9వ ఎడిషన్లో భాగంగా స్టూడెంట్లు టీచర్లతో ప్రధాని ముఖాముఖి అని ఒక వార్త నేసింది. నిజంగా ప్రధాని మోడీ గారు అప్పుడప్పుడు కొన్ని జిమ్మికులు చేస్తూ ఉంటారు. మరి సార్కి మొత్తం వచ్చా హిందీ, ఇంగ్లీష్, తెలుగు అవన్నీ? అవు సార్కి అన్నీ వచ్చా భాషలు? ఆ భాషలలోనే ప్రస్తావిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంటుంది మనకు అప్పుడప్పుడు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి నిధులు గజ్వేల్, సిరిసిల్లాకు తరలించారు. కొత్త బొగ్గు గనులు రాకుండా అడ్డుకున్నారు. మంత్రి వివేక్ అంటుండు. ఇక్కడి ప్రజల సొమ్ముని ఎందుకు తరలించుకుపోయారో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలి. 85% మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా. క్యాతనపల్లి, చెన్నూరులో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సింగరేణి నిధులను గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకు తరలించి చెన్నూరు అభివృద్ధిని విస్మరించారని మంత్రి వివేక్ వెంకటస్వామి ధ్వజమెత్తారు. సింగరేణి ప్రాంత ప్రజల కోసం ఖర్చు చేయాల్సిన టీఎంఎఫ్టీ ఫండ్స్ సిద్దిపేటకు తరలించుకుపోయి అక్కడ పెద్ద స్టేడియం కట్టించారని అన్నారు. ఇక నిజంగా వివేక్ వెంకటస్వామి గారు ఇప్పుడు ఈయన సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కి నిధులు వీళ్ళు ఎత్తుకపోయి బాగా డెవలప్ చేశారు కదా, మరి మీ పార్టీలాడు ఎందుకు పోటీ చేస్తున్నాయండి? మీరేం చేయండి కాడ? ఆల్రెడీ అభివృద్ధి అంతా అయిపోయినాక మీరెందుకు మరి ఆడ పోటీ చేసుడు? ఆడపోయి మళ్ళీ ఏం నడుపుతారు తెలుసా వీళ్ళు? ఏం చేసిండండి గజ్వేల్ను? ఏం డెవలప్ చేసిండా? మళ్ళీ సిద్దిపేట కాడ కూడా హరీష్ రావు కమిషనర్లకే సరిపోవు అని మళ్ళీ ఆడండి. ఆడు సిరిసిల్లకు పోయి పట్టించుకున్న నాదుడేనా అండి? సిరిసిల్ల నుంచి గిన్నిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిపిస్తుంటే మన కేటీఆర్ను ఏమైనా చేసిండా అని అంటారు. మరి వీడనేమో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కే ఎత్తుకపోయిరండి. ఏమన్నా జర మనసు పెట్టుర్రి ఆ మాట్లాడే దాని మీద. ఎందుకట్లా? సాగులో ఉన్న భూములకే రైతు భరోసా. సర్వే గ్రౌండ్ ట్రూత్ వివరాలతో పెట్టుబడి సాయం ఇచ్చే యోచనలో సర్కారు. వానాకాలం డేటానే ప్రామాణికం. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన సర్వే వివరాలు. రాష్ట్రంలో ఉన్న పట్టా భూమిలో 20 లక్షల ఎకరాల్లో సాగు తేడా. త్వరలోనే ప్రభుత్వానికి అగ్రికల్చర్ వర్సిటీ తుది నివేదిక ఇవ్వనున్నదట. రాష్ట్రంలో రైతు భరోసా పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. ఇకపై పట్టా ఉన్న ప్రతి భూమికి కాకుండా వాస్తవంగా సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని యోచిస్తున్నది. రాబోయే యాసంగి సీజన్ నుంచే ఈ కొత్త నిబంధనలకు అమలు చేసేందుకు కసరత్తు వేగవంతం చేసింది. వానాకాలం సీజన్లో జరిగిన సాగు వివరాలను ప్రతిపాదనగా తీసుకొని అర్హులైన రైతులకు నగదు జమ చేయాలని భావిస్తున్నది. కేవలం కాగితాల్లో ఉన్న లెక్కలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికను ప్రభుత్వ రంగంలోకి దించింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. రాష్ట్రంలో ఉన్న పట్టా భూమిలో 8-12% సాగులో తేడా 20 లక్షల ఎకరాలు కనిపిస్తున్నట్టు తేలింది అని ఒక వార్త వేసింది. తీన్మార్లు ఏమంటారు? హెలికాప్టర్ బుక్ చేసుకొని ట్రాఫిక్లో నుంచి బయటికి పడ్డాడు. ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు హెలికాప్టర్ ఏదైనా వస్తే లిఫ్ట్ అడగండి అంటారు. నిన్న జరిగింది కదా, ఒక ఆయన ఓ సంస్థకు CEO, ఆయన బాగా ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పేసి 8 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పోవాల్సిన ప్లేస్కు హెలికాప్టర్ బుక్ చేసుకొని పోయిండు. ఇక దీన్ని మన తీన్మార్లో తీసుకొచ్చారు. ఇలా ఇక అయిపోయింది ఇది పత్రిక. ఏమంటుండు ప్రధానమంత్రి అంటే విద్య, నైపుణ్యం రెండు ముఖ్యమే అంటుండు. వాస్తవం, విద్య ముఖ్యమే, నైపుణ్యం ముఖ్యమే. కానీ ఆ విద్య కార్పొరేట్ విద్యనా, ప్రభుత్వ విద్యనా? ఇది క్లారిటీ ఇవ్వాలి. మీరు కార్పొరేట్ విద్యకు సహకరిస్తున్నారా, ప్రభుత్వ విద్యకు సహకరిస్తున్నారా? ఇవాళ పోయి మాట్లాడిరేమో కానీ వాస్తవంగా తెరేనిక మీరు కార్పొరేట్ విద్యకు సపోర్ట్ చేస్తున్నారా, ప్రభుత్వ విద్యకు సపోర్ట్ చేస్తున్నారా? 12 ఏళ్ళ
1,00,000 స్కూళ్ళు మూతపడ్డాయి కదా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత. స్కూళ్ళలో పిల్లలు పోతలేరు కదా, ఇది ఒక వంక పెట్టి స్కూల్ మూసేసే పరిస్థితి దుకాణం. రైట్, ఇక ఆదాబ్ పత్రికను చూసుకుందాం. మీరు దేశానికి ఆదర్శం, కేసీఆర్ కు కిషన్ రెడ్డి దత్తపుత్రుడు, కేటీఆర్ కేసీఆర్లను ఆయన కాపాడుతున్నాడు. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఆదేశించిన కేంద్రం కేర్ చేయలేదు. బీజేపీ బీఆర్ఎస్లను నమ్మితే నట్టేట మునిగిపోతాం. మున్సిపల్ ఎన్నికల్లో హస్తం గుర్తు కోటేసి గెలిపించండి. నిజామాబాద్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటుకు ముఖ్యమంత్రి కృషి చేయాలి. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మీ పోరాటం అన్యన్య సామాన్యం, మీరు దేశానికి ఆదర్శంగా నిలిచారు. నిజామాబాద్ రైతులు చాలా గొప్పవారు. బీజేపీ బీఆర్ఎస్లకు ఓటేస్తే అది బూడిదల పోసిన పన్నీర్ అవుతుంది. ప్రజా సంక్షేమం పట్ల ఈ రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదు. నెత్తి నోరు కొట్టుకున్న కేంద్రం స్పందించాడు. బండరాయి మీద వాన కురిసినట్లే మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించండి, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇట్లనే చెప్పిండు అప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో. ఇప్పటికీ ఈ స్పీడ్ తగ్గుతలేదు. చూస్తున్నాగా మనం ఎట్లా ఆకాశంలో విహరిస్తున్నాం, అంత జెట్ స్పీడ్లా సార్ అభివృద్ధిని తీసుకుపోతున్నాడు. మున్సిపల్ ఎన్నికలలో పోయి కేసీఆర్ కిషన్ రెడ్డి దత్తత పుత్రుడు, తర్వాత వీళ్ళను ఆయనే కాపాడుతున్నాడు, కాళేశ్వరం మీద సిబిఐ గివ్వా ముచ్చట్లు మాట్లాడేది. మున్సిపల్ ఎన్నికలలో పోయి మీకు సరే వివరించు, 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పినా అమలు చేయలేకపోతున్నా ఎందుకంటే ఖజానా లేదు అని చెప్పేసి వివరించు, ఇచ్చినాయన్న చెప్పుకో. కానీ ఎంతసేపు నాలందిట్టు అబ్బాబ్బబ్బా యాస్టకు వస్తలేదు రేవంత్ రెడ్డి గారు. మీకు మైకు దొరికితే చాలు కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. ఇక మరోమారు విచారణ, ఫిరాయింపు పిటిషన్లపై సుప్రీం దృష్టి. తాజా విచారణలో కీలక పరిణామాలు. ఈసారి స్పీకర్ నిర్ణయం పాజిటివ్గా ఉండాలని స్పష్టం చేసిన ధర్మాసనం 3 వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆల్రెడీ మన స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. ఇక ఆజ్ కీ బాత్ హైదరాబాద్లో ఆజ్ కీ బాత్ ఏంటంటే, టికెట్ కొనే స్తోమత ఉంది, మెతుకు కొనే సత్తా ఉంది. బస్సు సీట్లో బియ్యం బస్తాలో మా బతుకు బెతకకండి. అడగని వరాలు కురిపించి ఓట్ల వలలు వేయకండి. చిల్లర తాయిలాలతో మా ఆత్మగౌరవం కొనకండి. కార్పొరేట్ చదువులు పేదవాడికి ఎందుకు అందవు? ప్రాణం పోయే వేళ ఉచిత వైద్యం ఎందుకు ఇవ్వరు? లక్షల ఫీజుల బరువుతో మేధాశక్తిని చంపకండి. ఆసుపత్రి బిల్లుల భయంతో ప్రాణాలు తీయకండి. రాజ్యాంగం సాక్షిగా విద్యా వైద్యం మా ప్రాథమిక హక్కు. వాటిని వ్యాపారం చేసే సమాజానికి చేయకండి ముప్పు. బస్సు యాత్రలు కాదు, మా బతుకు యాత్ర మార్చండి. ప్రజలంటే ఓట్లు కాదు, పౌరులని గుర్తించండి. బిచ్చం కాదు, మాకు కావాల్సింది భవిష్యత్తుకి భరోసా. చదువు ఆరోగ్యం ఇవ్వని పాలన ఇక మాకొద్దు. ఇది ఆవేదన కాదు, రగిలే గుండె చేస్తున్న హెచ్చరిక. విప్లవమై నిలదీద్దాం, ఇక మార్పు తథ్యం. సౌరం జితేందర్ మంచి మాట రాసిర్రు. ఈ ఉచిత పథకాలు పెట్టి ప్రజలను ఇక ఓల్డ్ సమయం రాగానే ఒక కోటరో లేకపోతే 500 రూపాయలో ఈ రకంగా ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నటువంటి సన్నాసులు ఇక వద్దురాబాయి మాకు ఇసొంటి మేము కొనుక్కోగలుగుతాము, మేము తినగలుగుతాము, మేము తాగగలుగుతాము, కానీ మాకు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు ప్రభుత్వంగా మిమ్మల్ని పెట్టుకున్నందుకు, మాకు జీతగాళ్ళుగా మేము పెట్టుకున్నందుకు మిమ్మల్ని మాకు సరిగ్గా అమలు చేయండి అనే విషయాన్ని ఆజ్ కీ బాత్లో మంచిగా చెప్పారు. నెక్స్ట్, రాష్ట్ర చరిత్రలో ఇది చిరస్మరణీయం. ప్రపంచ స్థాయి ఎదుగుతున్న హైదరాబాద్ నగర అభివృద్ధికి 2 ఏళ్లలో 20,000 కోట్లు, 27 మున్సిపాలిటీల విలీనం చరిత్రాత్మక నిర్ణయం. ప్రాపర్టీ ఎగ్జిబిషన్ షోలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కార్యక్రమానికి హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజలపై పన్నుభారం మోపిన కాంగ్రెస్ ప్రభుత్వం. మున్సిపల్ ప్రచారంలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి హరీష్. జిన్నారంను మున్సిపాలిటీగా చేయడం మూర్ఖత్వం. కాంగ్రెస్ను ఓడిస్తేనే మన బ్రతుకులు మారుతాయి, బాగుపడతాయి. సీగాచి మృతుల కుటుంబాలను మోసం చేసిన దుర్మార్గం.
కోటి ఇచ్చినట్లు రుజువు చేయగలిగితే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరాడు హరీష్ రావు. ఇక కాంగ్రెస్ నోడిస్తేనే మన బతుకులు మీ బతుకులు ఎందుకు సార్ అంటే మంత్రి పదవి ఇంకోటి వస్తాయా? అట్లనేనా? మీరున్నప్పుడు ఏలువడిలో మిమ్మల్ని ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యేవో ఎంపీవో ఎమ్మెల్సీవో అయితే ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నీకు ప్రజలు నీరాజనం పట్టాలి. ఇంకా సన్నాసి మాటలతోటి ఇప్పుడు నాయకులుగా ఉన్న వాళ్ళందరూ ఆ నియోజకవర్గాలను వదిలిపెట్టి యాడ కమిషన్లు కొడదాం, యాడ 10 రూపాయలు దందా చేసుకుందాం, మీతో శాత కాకపోతే దిగిపోరాదురా. ఎందుకు ఇవన్నీ? 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ నాయకులందరూ నిజంగా వీళ్ళు ఒక జూదంలో గెలిచి డబ్బు సంపాదించే విధంగా వచ్చింది తప్పితే ప్రజలకు సేవ చేయాలి ఇంకేదో చేయాలని బయటికి మాట్లాడే మాటలు అంతే తప్పితే లోపల వీళ్లకు అరతునకంత కూడా ఉండదు. మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ నజర్, అత్యధిక స్థానాలు గెలిచేలా ప్లాన్. మేనిఫెస్టో ఆవిష్కరించిన రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కార్యక్రమం. ఇక మన రామచంద్రరావు గారు ఇక అక్కడ బీజేపీ పార్టీలో అక్కడ ఈ ఏవైతే మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో ఒక మేనిఫెస్టో లెక్క తీసుకొచ్చి మొత్తానికి మేము అవన్నీ అమలు చేస్తాము, ఆ రకంగా మా పాలన ఉంటుంది, ఇక ఉన్న పాలన అయితే చేయిస్తారు. ఇక తర్వాత ముచ్చట గీడెం పనులు వెళ్ళి నాకు సెంటిమెంట్లు ఎక్కువ, మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నా, 3 నెలల్లో కొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తా, నా బలమేంటో అందరికీ అర్థమయ్యేలే చెబుతా, తాను స్థాపించే కొత్త పార్టీపై కవిత ఆసక్తికర ప్రకటన. నిజంగానే అక్క దాదాపుగా ఇదే నెల ఫిబ్రవరి కదా, మార్చు ఏప్రిల్ మేలోపు అక్క పార్టీ పుట్టబోతా ఉంది. సాధారణంగా క్యూన్యూస్ వేదికగా మేము కూడా అక్కను ఒక కొత్త పార్టీతోటి ఆహ్వానించబోతున్నాం. ఇంకా ఎవరైనా పార్టీ పెట్టేటోళ్ళు ఉంటే దయచేసి పెట్టండి. ఎందుకంటే ఈ ప్రజలకు అంటే నాయకులుగా ఎదగాలనుకునేటోళ్లకు, లీడర్షిప్ను పెంపొందించాలనుకునేటోళ్లకు ఎంతో కొంత ఈ పార్టీల వల్ల ఉపయోగపడుతుంది. పెట్టుర్రి. ఇక మీరే కాదక్క జర బీసీలకు కూడా ఓ పార్టీ పెట్టడానికి ఒక ప్రోత్సాహం అందిస్తే మంచిగుంటుంది. జర పెట్టుర్రి, పార్టీలు పెట్టుర్రి. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 119 పార్టీలు ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోరు. ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు, న్యాయవేదికను ప్రచారానికి వాడుకోవడం అవివేకం. ప్రశాంత్ కిషోర్కు ఘాటైన చురుకలు అంటించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీహార్ ఎన్నికల ఫలితాన్ని సవాల్ చేస్తూ జన్ సురాజ్ పార్టీ పిటిషన్ను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం. అయితే ఈ ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఈ డ్రామాలు చేస్తుంటాడు కదా, ఎన్నికలకు వ్యూహకర్తగా రచిస్తుంటాడు కదా, సర్వే నిర్వహిస్తున్నా ఇక ఏడ కూర్చుని నిర్వహిస్తాడో, ఏ గదిలో ఎన్ని బాటిల ముంగట నిర్వహిస్తాడో తెలియదు. కానీ ఈయన ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి జన్సురాజ్ పార్టీ, దీనికి సంబంధించి అక్కడ ప్రజలు ఓట్లు వేయకపోతే నీకు ఏడికేం చెప్తాయి? అదంతా ఖరారు అయిపోయాక దీన్ని రద్దు చేయాలి, వాళ్ళు పైసలు వంచిర్రు, వీళ్ళు ఉచిత హామీలు ఇచ్చి గెలిచిపోయిర్రు, దీన్ని రద్దు చేయాలంటే కోట్ల అయితే ఇటో చెంప మీకు జిడ్డు కొట్టింది, అటో చెంప. ముచ్చట ఏంటంటే ఈయన ఏ పార్టీకి వెళ్తాడు, ఎవరికి వెళ్తాడు అని చెప్పేసి అందరికీ చెప్తాడు. పక్కకి వెళ్తాడు, ఈ పార్టీకి వెళ్తాడు, ఎన్ని సీట్లకి వెళ్తాడు అని చెప్పేసి అందరికీ చెప్తారు. ఈయన నిలబడితే ఆఖరికి ఓడిపోయాడు. రైట్. ఇక స్వర్గసీమలో ప్లాట్లు కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త. షాద్నగర్ లో వెంచర్ అంటూ ప్రకటనలు, అమ్మకం మాత్రం మహబూబ్ నగర్ జిల్లాలో. పోలీస్ అధికారిలాగా డ్రెస్, సైరన్ వేసుకుంటూ వాహనాన్ని చూపుతూ శటగోపం. గ్రామ పంచాయతీ మాన్యువల్ లేఅవుట్ పర్మిషన్తో ఘరానా మోసానికి శ్రీకారం. పంచాయతీరాజ్ చట్టం 2018 నిబంధనలకు దర్జాగా తూట్లు పొడుస్తున్నారు. జీవో ఎంఎస్ నెంబర్ 67 రూల్స్ అతిక్రమణ చేస్తున్న చంద్రశేఖర్. 21 లక్షల ప్లాట్లకు అంటూ రిజిస్ట్రేషన్లో తక్కువ చూపుతున్న ఘనాపాటి. ఐటీ శాఖ దృష్టి సారిస్తే ఇతగాడి వ్యవహారం బట్టబయలయ్యే అవకాశం ఉంది. లేఅవుట్ వెలిసిన అక్రమ నిర్మాణాలు పట్టించుకొని పంచాయతీ కార్యదర్శులు అడ్డదారిలో పొంది ఇరిగేషన్ ఎన్ఓసి కార్యదర్శులకు భారీగా ముడుపులు ముట్టినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
జిల్లా పంచాయతీ అధికారి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్. పర్మిషన్ లేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణం. పోలీస్ యూనిఫామ్లో చంద్రశేఖర్ ఫైల్ ఫోటో. ఈయన ఒకసారి యముని వేషం వేసుకొస్తారు, ఒకసారి ఆటో నడుపుకుంటూ వస్తాడు, ఒకసారి రైతు వేషం వేసుకొని వస్తారు, తీరో కేశాలు కడతాడు. ఎందుకోసం అని చెప్తే ప్లాట్లు అమ్ముకోవడానికి, జనాల్ని దృష్టి ఆకట్టుకోవడానికి తీరొక్క కేశం వేసి స్వర్గసీమ, కానీ అందులో మొత్తం నరకసీమ అన్నట్టు, పేరుకే స్వర్గసీమ కానీ అది నరకాన్ని తలపిస్తున్నది అని చెప్పేసి వార్త వచ్చింది. ఎందుకంటే ఇక్కడ తూట్లు పడుతున్నారు. ఒక్కసారి దీన్ని ఒకసారి చదువుదాం. ఈ రోజు వస్తుంది మరి ఏదో ఉన్నట్టు జనాలు కొంచెం మరి మోసపోతారు కదా. ఏదది ఎన్న స్వర్గసీమ ఎంత పని చేస్తుంది చూడురి. దానికి దేవుళ్ళ పేర్లు పెడతారు, తర్వాత ఇవి పెడతారు. ఏడో పేపర్ రేషన్ కార్డు. మహబూబ్ నగర్ జిల్లాలో బాలానగర్ మండలం తిరుమలాపూర్ గ్రామ శివారులో సర్గసీమ పేరుతో ఆకర్షణీయ ప్రకటనలు ఇస్తూ అమాయక ప్రజలను ఎత్తిన శటగోపం పెడుతున్న రియల్ ఎస్టేట్ భాగవతం వెలుగులోకి వచ్చింది. చెప్పేది ఒక చోట, అమ్మేది మరో చోట. షాద్ నగర్ పరిసర ప్రాంతాలంటూ ప్రచారం చేసి వాస్తవానికి మహబూబ్ నగర్ జిల్లాలోని భూములను ప్లాట్లుగా విక్రయిస్తున్న వైనం కలకలను రేపుతోంది. మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న చంద్రశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచిత్రమైన వేషాలు, హంగులతో అమాయక కొనుగోలుదారులను మభ్యపెడుతూ ప్లాట్ల విక్రయాలను పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ మాన్యువల్ లేఅవుట్ పర్మిషన్ను అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయల విలువైన ఘరానా వ్యవహారానికి తెరలేపినట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్ చట్టం 2018 నిబంధనలను తూట్లు పడుస్తూ GOMS నెంబర్ 67 రూల్స్ను తుంగలో తొక్కి దర్జాగా అతిక్రమిస్తూ అక్రమ లేఅవుట్లు చేస్తున్నాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. లేఅవుట్లలో స్విమ్మింగ్ పూల్తో పాటు రూముల నిర్మాణం చేపట్టి పంచాయతీరాజ్ శాఖకు సవాలు విసురుతున్నాడు. ఇతగాడి మాయమాటల్లో పడి కొనుగోలు చేసిన కస్టమర్లకు ప్రతి ప్లాట్ను సుమారు 21 లక్షల రూపాయలకు విక్రయిస్తున్నప్పటికీ రిజిస్ట్రేషన్ సమయంలో చూపిస్తున్న విలువ ఎంత అన్న ప్రశ్నలు ఉధృతమవుతున్నాయి. ఈ కోణంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు దృష్టి సారిస్తే చంద్రశేఖర్ వ్యవహారాలు బట్టబయలు అయ్యే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. లేఅవుట్లలో అనుమతులు లేకుండానే అక్రమ నిర్మాణాలు వెలుస్తుండగా పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు అడ్డదారులో ఇరిగేషన్ NOC పొందినట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సర్గసీమ సిరుల సీమ అమోయ పేరుతో అక్రమ వెంచర్లు చేస్తూ అమాయకులను మోసం చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా చంద్రశేఖర్ పోలీస్ అధికారిలా డ్రెస్ ధరించి సైరన్ ఉన్న వాహనాన్ని ఉపయోగిస్తూ ప్రజల్లో భయభ్రాంతులు సృష్టిస్తున్నాడన్న విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ శాఖ అధికారులు అనుమతి తీసుకొని డ్రెస్ వేసుకున్నాడా, ఈ పోలీస్ డ్రెస్ సైరన్ వెహికల్ ఎక్కడి నుండి వచ్చిందన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. బహిరంగంగానే పోలీస్ యూనిఫామ్తో పలు ఛానల్లో సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వడంతో ఇతడు నిజంగానే పోలీస్ అధికార అనే అనుమానం సైతం వస్తుంది. అక్రమంగా సంపాదించే కాసుల కోసమే ఈ రూపాన్ని ధరించి ప్రజలను మభ్యపెడుతున్నాడా అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. అక్రమ లేఅవుట్ అనుమతి లేకుండా నిర్మించిన రూములపై చర్యలు చేపట్టకుండా ప్రేక్షక పాత్రలో పంచాయతీరాజ్ కార్యదర్శులు ఉండడంతో భారీగా ముడుపులు తీసుకొని ఈ వైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వర్గసీమ సిరులసీమ అమోయ పేరుతో చేస్తున్న ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా పంచాయతీ అధికారి సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకుండా ఆలస్యం చేస్తే మరికొంతమంది అమాయకులు మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొడుతూ మోసం 21 లక్షకు పైగా ప్లాట్లను విక్రయిస్తూ రిజిస్ట్రేషన్ల శాఖకు కుచ్చుటోపి పెడుతున్నాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఇతగాడి ఆర్థిక లావాదేవీలపై ప్రకటనలో చూసిన విధంగా 21 లక్షలకు కస్టమర్ల దగ్గర తీసుకొని తక్కువ రేట్లో రిజిస్ట్రేషన్లు చేస్తూ ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగవేస్తున్న విషయంపై దృష్టి సారిస్తే కళ్ళు బయర్లు కమ్మే నిజాలు బట్టబయలవుతాయి. సర్గసీమ సిరులసీమ అమోయ పేరుతో కొనుగోలు చేసిన కస్టమర్లకు చేసిన రిజిస్ట్రేషన్లో చూపిన విలువలకు చెక్ చేస్తే ఈయన భాగవతం వెలుగు చూస్తుందని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా
ఈయన అక్రమాలకు చెక్ పెట్టి అమాయకులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ఇరిగేషన్ ఎన్ఓసి ఎలా తెచ్చుకున్నాడు, భూభారతి రికార్డులో సదరు సర్వే నెంబర్లు ఏం చూపిస్తున్నాయి, మైనింగ్ అనుమతులు తీసుకుని బ్లాస్టింగ్లు చేశాడా, సంబంధిత గ్రామ పంచాయతీకి కట్టిన రాయల్టీ ఎంత, చంద్రశేఖర్ ప్రజలను ఎలాంటి మోసలకు గురి చేస్తున్నాడు అన్న విషయాలకు సంబంధించి మరో కథనం ద్వారా ఆధారాలతో వెలుగులోకి చేరింది. ఇక స్వర్గసీమ పేరు కానీ స్వర్గసీమ పేరు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు. 21 లక్షల ప్లాట్లు అమ్ముతున్నారంట. 21 లక్షల ప్లాట్లు. భూమి ఓతాను ఉంటది, ఓతాను అడ్రస్ చెప్తారు. ఈయన వికారాబాద్ జిల్లాలో ఉందని చెప్పేసి స్వర్గసీమ అని చెప్తారు. భూమి ఉన్నదేమో మహబూబ్ నగర్లా, పేరు వచ్చి ఊరోట అన్నట్టు. మొత్తం ఇలా ఎన్ఓసి సక్క లేదు, ఏ సక్క లేదు, లేవు అక్రమంగా లేఅవుట్లు, అక్రమంగా నిర్మాణాలు. ఇక దానికి రోజుకో డ్రెస్సు. నిజంగా ఈయన ఒకసారి పోలీస్ అవుతాడు, ఒకసారి ఎముడు అవుతాడు, ఓసారి రైతు అవుతాడు, ఓసారి ఇంకోటి అవుతాడు. తీరో కేశం వేసి పబ్లిక్ ని మోసం చేస్తున్నారు. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇది చాలా పెద్ద ఎత్తున వ్యవహారం నడుతున్నది. కోట్ల రూపాయలు దండుకుంటున్నారు, పేద ప్రజల్ని మోసం చేస్తున్నారు. 21 లక్షలకు 21 లక్షల ప్లాట్ అట. 21 లక్షలకు ప్లాట్ అట. 21 లక్షలకు ప్లాట్. ఇక చూడు, ఇక మంచిగా స్విమ్మింగ్ పూల్ కట్టిరు, పెద్ద ఇల్లు కట్టిరు, మంచిగా కట్టిరు. పేరుకేమో స్వర్గసీమ అని పెట్టుకురు, కానీ ఆడంతా ఉత్తసీమ. రైట్. ఇక ఇది ఆదాబ్ దినపత్రిక. మిత్రులారా, నిన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ఒకరినొకరు పరస్పర దాడులు దిగినట్టుగా తెలుస్తా ఉన్నది. నిన్న అది మన మల్లారెడ్డి ప్రాంతంలో నిన్న ఇక్కడ ఈడ అలియాబాద్ అలియాబాద్ మున్సిపాలిటీలో ఇక ఎట్లా కొట్టుకుంటారు చూడు ఒకసారి. ఒకసారి ఏమైంది అనేది ఒకసారి మల్లారెడ్డి గారికి మాట్లాడి ప్రయత్నం చేద్దాం. ఎందుకని మరి ఇట్లా కొట్టుకున్నారు? కావాల్సుకొని ఒక రోజు ముందే స్క్రిప్ట్ గా ఇదంతా చేసిరాట. నైట్ అనుకొని ఇదంతా చేసిరాట. ఇక ఏ విషయం ఏంటంటే, ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి ఉన్నారో వాళ్ళ ఇంటికాడ మల్లారెడ్డి వీళ్ళంతా పోయి షాయి తాగుతురట. ఇంట్లో షాయి తాగుతుంటే ఆడికి కాంగ్రెస్ పార్టీలో బండి వచ్చింది. పెద్ద డీజెల్ పెట్టుకొని బండి వచ్చింది. బండి వచ్చి అరే లోపల మాట్లాడుతురు, డిస్టర్బెన్స్ అవుతుంది, కొంచెం పక్కకు అని చెప్పేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్పిరట. చెప్తే సౌండ్ తక్కువ పెట్టమంటే మమ్మల్ని సౌండ్ తక్కువ పెట్టమంటావు అని చెప్పేసి వాళ్ళు రేస్ అయ్యారు. ఇక వీళ్ళు రేస్ అయ్యారు, పొట్టు కొట్టుకున్నారు. వజ్రేష్ యాదవ్ కదా, ఏందే వజ్రన్న ఆయన కూడా కింద పడ్డట్టుగా నెత్తి పొట్టు వాళ్ళకి కింద మాట కూడా వదలలేరు. గిదానే సిగ్గుసరం తప్పి వేసాలు కాకపోతే ఏంది వజ్రేసానా గిదానే? అధికారం మనదేనా? అధికారం ఉందానే కదా. మొన్ననేమో ఆర్మూరు ఎమ్మెల్యే వినయుడి మీద దాడి జరిగిందా, తర్వాత పల్ల రాజేశ్వర రెడ్డి మీద దాడి జరిగిందా? ఇవే ఉన్నాయి కదా. ఇగో ఇవాళ ఇది. ఎప్పుడైనా అధికారం అనేది శాశ్వతంగా ఉండదు. అది టైం టేబుల్ ఉంటుంది సార్, అది ఈ టైంకి ఏమి ఉండవు. అధికారం అనేది శాశ్వతంగా ఉండదు. రైట్. ఇక ఏమైనా రాసుకొచ్చిరా? వీళ్ళ మీదనే కదా జరిగింది దాడి, వీళ్ళ మీదనే కదా. నమస్తే తెలంగాణ. ఆరోసారి వైభవంగా వైభవ్ సూర్యవంశీ సెంచరీ. ఆల్ ఇండియా బ్రేక్ డౌన్. నేడు క్యాబ్ డ్రైవర్ల దేశవ్యాప్త సమ్మె. డ్రైవర్లు పని పరిస్థితులపై నిరసన. ఊబర్, ఓలా, ర్యాపిడో సేవలకై తీవ్ర అది జనం మధ్య గులాబీ నేతలు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. శుక్రవారం అక్కడ ఇక్కడ పోయి వీళ్ళు పట్నంలో కాంగ్రెస్ గుండాగిరి, బీఆర్ఎస్ అభ్యర్థి కిడ్నాప్, కార్యకర్తలపై దాడులు, సీఎం ఇలాకాలో ప్రజాస్వామ్యం కూని, కోస్గిలో బీఆర్ఎస్ అభ్యర్థి అపహరణ, కండువా మార్చిన కాంగ్రెస్ నాయకులు, పార్టీలో చేరినట్టు తిరుపతి రెడ్డి ప్రకటన, కేసులు పెడతామని పోలీసుల బెదిరింపు, భార్య ఫిర్యాదు చేసిన స్వీకరణకు నో, ధర్నాకు దిగిన బీఆర్ఎస్ నాయకులు, బీఫామ్ ఇచ్చిన అభ్యర్థిని ఎత్తుకెళ్తారా, ఇవేం ఎన్నికలు, ఇదేం ప్రజాస్వామ్యం, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫైర్ అవుతుండు. లాల్గడి మలక్పేటలో బీఆర్ఎస్కు చెందిన దళిత ఎందుకే నాయకుడు
దళిత అని పెట్టుడు ఎందుకు? దళిత నాయకుడు ఢిల్లీ పరమేశ్పై దాడికి పాల్పడుతున్న కాంగ్రెస్ శ్రేణులు. అలియాబాద్లో అరాచకం, దళిత నాయకుడిపై కాంగ్రెస్ దాడి. మళ్ళీ చూసినావు కదా, మళ్ళీ వచ్చింది ఏంది యాడ్, మళ్ళా పట్టుకొచ్చారు చాక్లెట్. రైట్, ఇదే చివరి అవకాశం, ఫిరాయింపుల పైన 3 వారాల్లో తేల్చి చెప్పండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. తాజాగా అప్పు 9,000 కోట్లు ఆర్బీఐకి రాష్ట్ర సర్కార్ ఇండెంట్. ఈ ఆర్థిక సంవత్సరంలో 72,000 కోట్లకు చేరిన రుణం. ఆంథోపిక్ అలజడి, క్లిష్టమైన ప్రోగ్రామ్స్ రాస్తున్న ఏఐ టూల్తో కొత్త ప్రమాదం. 5 ఏళ్లలో 50% జాబ్స్ పోతాయి. ఆంథ్రోపిక్ సీఈఓ ఆందోళన వద్దని చెప్పేసి పిచాయి. వాస్తవమే, 50% జాబ్స్ పోయే అవకాశం ఉన్నది. బెటాలియన్లో ఆంధ్ర చిచ్చు. ఏపీ పోలీసుల రాకను వ్యతిరేకిస్తున్న టీజీపీఎస్సీ సిబ్బంది, స్థానికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన. కమాండెంట్ నుంచి కానిస్టేబుల్ వరకు వెనుకబాటే. రిక్రూట్మెంట్లు, ఉద్యోగోన్నతపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందంట. ఎడ్యుకేట్ ఎంఓయూలు రద్దు చేయండి. ప్రైవేట్ సర్కారు ప్రోత్సాహం గర్హనీయం. ఎన్జీఓల ఒప్పందాలపై విచారణ జరపాలి. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయ సంఘాల డిమాండ్. ఇక గ్రూప్ 1 పై మళ్ళీ సుప్రీంకోర్టుకు న్యాయ పోరాటానికి నిరుద్యోగులు సిద్ధం అని చెప్పేసి ఒక వార్త తీసుకొచ్చింది నమస్తే తెలంగాణ. రైట్, మన మల్లారెడ్డి సార్ ఫోన్లు ఎత్తలేడు మరి. కార్నర్ మీటింగులతో కారు జోరు. మున్సిపల్ ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు. సిరిసిల్ల, వేములవాడ కేటీఆర్ పర్యటన. మంచిర్యాల, పటాన్చేరులో హరీష్ రావు ప్రచారం. ప్రజల్ని పలకరిస్తూ భరోసానిస్తున్నటువంటి నేతలు. గులాబీ నేతల వెంటే అన్ని వర్గాల ప్రజలు. ప్రచార సభలకు వెలువల వస్తున్న జనం. కారు గుర్తుకే ఓటు అంటూ సబ్బండ వర్ణాలు. రేవంత్ తిట్ల ట్రాప్లో పడొద్దు. సమస్యల సమరం ఆపొద్దు. రైతుల గోసపై గొంతెత్తుదాం. ప్రభుత్వ వైఫల్యాలు, హామీల మోసాలను ఎండగడదాం. పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు. ఇక హరీష్ రావు కాంగ్రెస్లో దొంగలు పడ్డారు. పార్టీ గుర్తు ఎత్తుకపోయిండ్రు. పార్టీ మారిన వాళ్ళను రాళ్లతో కొట్టాలన్న రేవంత్. వాళ్ళతోనే కలిసి ఓట్లు అడుగుతున్నాడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. అదే సంజయ్ గురించి ఇలా మరి కాంగ్రెస్ లో దొంగలు పడ్డరాట చూసుకోరు. మరి ఆ దొంగలు ఎవరో పార్టీ గుర్తును ఎత్తుకపోయారట. దొంగలు వాడి పార్టీ గుర్తునే. మంచి వ్యక్తి జీవన్ రెడ్డి. అయితే ఆయన ఇప్పుడు ఏం చెప్తుండ అంటే నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటుండు. కాంగ్రెస్ కు పార్టీకి ప్రచారం చేస్తుండు. కాంగ్రెస్ పార్టీలు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు టికెట్లు ఇప్పించుకుంటారు. ఇవి ఇట్లా నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో దొంగలు పడ్డారట. మరి చూసుకోరి దొంగలు నమ్ముడు పోయినాయా? పోతానాయి. బాగా గిరాకుంది. రోజుకు లైవ్ పెడతాం. రోజుకు డిజిటల్ ప్రమోషన్ కూడా గట్టిగా చేస్తాం. రాళ్ళు మనకు లైకులు రావాలి, వ్యూస్ రావాలి. 2,000 లైకులు రావాలి, 2,000 వ్యూస్ రావాలి. ఈసారి పక్క టార్గెట్ 2,000 లైకులు, 2,000 వ్యూస్ పక్క టార్గెట్ రావాల్సిందే. రైట్, ఇక మీకు ఒళ్ళు సమస్యలు ఉన్నా, ఇల్లు సమస్యలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, అప్పు సమస్యలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా సరే ఒకటే రాయి 1,16,000, 1,16,000. ఇక ఈ రోజు కాబట్టి ఒక 100 రూపాయలు తగ్గిద్దాం. 100 అంటే ఏమొస్తుంది? వాళ్ళకి లాస్ట్ 200 సరే. అన్న కోరిక మేరకు ఇవాళ 200 డిస్కౌంట్. మీకు ఏ సమస్య ఉన్నా సరే, ఇల్లు సమస్య, ఒళ్ళు సమస్య, అప్పుల సమస్య, మానసిక సమస్య, అప్పుల బాధలు ఏమున్నా సరే ఒక్కటే రాయి తొడిగి మంత్రం చదివి పంపుతాం. మీ ఇంట్లోకి కుప్పలుగా డబ్బుల కట్టలు వస్తాయి. తర్వాత కుప్పలు లారీల కొద్ది బంగారం వస్తుంది. వెంటనే కోటీశ్వర్లు అయిపోవాలి. మనం 1 కోటి మందిని కోటీశ్వర్లను చేద్దాం. ఏమన్నా నేను ఒక 2 పెట్టుకొని వచ్చేసరి సీఎం అని అవుతా. నీకు 2 సీఎం కావాలని ఉందా? మరి నీకు 16 లక్షలది పడుతుంది ఒకటి. ఫస్ట్ ఎమ్మెల్యే కావాలంటే 14 లక్షలు, ఒక 2 లక్షలు తక్కువ. నువ్వు డైరెక్ట్ సీఎం అడుగుతున్నావు కాబట్టి 16 లక్షలు. ఏ సమస్య ఉన్నా సరే పెట్టుకో. కుప్పలు నేను కొద్దిగా కొన్ని టిప్స్ చెప్తా. ఆ టిప్స్ పాటించినాం అనుకో, మీరంతా బయట ఉండాలి. ఎందుకంటే ఇంట్లో స్థలం ఉండదు. మొత్తం బంగారం పైసలు నిండిపోతాయి. మనుషులంతా బయటనే ఉండాలి. అన్నం తినడు, అది కూడా బంగారం తినమంటారా? అంతా ఇక మొత్తం ఎట్లా అనుకున్నావు, ఇక రాజభోగాలు వస్తాయి. కాబట్టి నాకు అర్థమైతే నీకు ఎవడు దొరికిండు, ఏమైంది? 2 రోజులు ఆయన నువ్వు పట్టుకొని తిరుగుతా ఉన్నావు. దొరుకుడు కాదు, రాళ్ళు. ఇవి ఏం తెచ్చినాం ఎరికైనా? అక్కడ దేవత దగ్గర నుంచి తీసుకొచ్చినాం.
ఇవి మా కుక్కలకి వస్తాయి. మాది వంశ పరంపర. ఇన్నారు వంశ దేవత పరంపర. ఇచ్చిందట. వంశ పరంపర నుంచి వస్తుంది. మా దగ్గర ఎవడే సన్నాసోడు ఈ కథ ఏంది? 400 ఏళ్ల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నాం. అట్లా అందుకే నాకు వచ్చింది. కాబట్టి రాళ్ళు అమ్ముతాం. ఎంత ఓడగొట్టుకున్నావు ఏంది ఇలా? నీ మానసిక పరిస్థితి నాకు అర్థమవుతుంది. తక్కువ రావాలి. కనీసం 3000 లైక్లు, 3000 కామెంట్లు, 3000 సబ్స్క్రైబర్లు మెరగాలి. ఇవాళ 3000 సబ్స్క్రైబర్లు. ఎందుకంటే ఇవి మామూలు రాళ్ళు కాదు. అంతేనా? మామూలు రాళ్ళు కాదు. నీకు ఏ బిజినెస్ ఉన్నా, ఆర్థిక సమస్య ఉన్నా, పిల్లలతో పంచాయతీ ఉన్నా, ఇంకే సమస్య ఉన్నా కూడా వెంటనే పరిష్కారం. ఎన్ని ఉన్నాయి మీ బ్రాంచ్లు? ఎన్ని ఉన్నాయి? వెంటనే బ్రాంచ్లు ఎన్ని ఉన్నాయి? మొత్తం ఉన్నాయి. నీకు మేము ఆన్లైన్ లో కూడా అమ్ముతాం. వీడికి రాకుండా సరే ఈయన చెల్లి మాత్రం అది జర ఇది చూడుర్రి క్రోమ్, ఈ ఆన్లైన్ లా అన్ని ఈ యూట్యూబ్, ఈ దంతాలు చేస్తారట, ఇన్స్టా అన్నిట్లలో అమ్ముతాం. వెంటనే డైరెక్ట్ ఇంటికి వస్తా. జస్ట్ మంత్రం ఎత్తాం, పంపిస్తాం. ఇక నువ్వు పెట్టుకొని తిరగాలి. పరిపాలన ఎందుకు మరి? ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ హాస్పిటల్ ఎందుకు? ఈ కథ ఎందుకు? కార్ఖాన ఎందుకు? చదువుకున్నాడు ఎందుకు? ఇదంతా ఎందుకు? రాయి చాలా విలువైంది. రాయి కింద పడ్డదంటే లక్షలు మోసం, లక్షలు. కాబట్టి తొందరగా రావాలి. నువ్వేమో ఓడగొట్టుకున్నట్టున్నావు కానీ తొందరగా రావాలి. ఈ రాళ్ళు మామూలు రాళ్ళు కాదు. 2000 లైకులు పెరగాలి. ఇవి వెంబటి రావాలి. ఇక మిత్రులారా, మీరు కూడా ఎవరన్నా ఇలాంటి వాటిలలో మోసపోతే ఈ రాళ్ళ గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి మిత్రులారా. ఈ రాళ్ళు పెట్టుకొని మీరు మోసపోయినా, ఈ రాళ్ళ పేరు మీద మీకు నష్టం జరిగినా, ఈ రాళ్ళ పేరు మీద మీకు మంచి జరిగినా సరే ఇగో మేము పెట్టుకున్నాం, గింత గొన్నం గింత పెట్టుకున్నాం, మాకు మంచి జరిగింది అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు కూడా సరే ఒకసారి కామెంట్ చేయండి మిత్రులారా. ఎందుకంటే శిశుపాలని 100 తప్పులు పూర్తి కావాలని ఇప్పటికి 95 నిన్నే, ఇంకో 5 కోసం వెయిట్ చేస్తున్నాం గంతే, అంతకు మించి ఏం లేదు. కాబట్టి అందులో భాగంగా మీరు కామెంట్ చేయండి మిత్రులారా. రైట్. మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు గుడ్ మార్నింగ్ బ్రదర్స్ అని చెప్పేసి చబ్బి సిపి పెడతారు. ఈ రాళ్ళ గురించి మీకు తెలిస్తే, ఈ రాళ్ళు పెట్టుకొని మీరు మోసపోతే ఈ రాళ్ళు ఏందనేది మేము తొందరలో చెప్తాం. ఈ రాళ్ళ పేరు మీద ఎట్లా మోసాలు జరుగుతుంది, ఈ రాళ్ళ పేరు మీద ఎట్లా ప్రజల్ని దోసుకుంటున్నారు, ఈ దుకాణం అంతా ఆన్లైన్లోకి ఎట్లా వచ్చింది అనేది కూడా తొందరలో విషయాలు చెప్తాం. మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, బాధితుల వీడియోలు కూడా ఉన్నాయి. సో తొందరలోనే చెప్తాం. మీరేమన్నా మోసపోతే వీటికి సంబంధించి ఒకసారి కామెంట్ చేయండి మిత్రులారా. రైట్. ఇక ఇవి ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తా విశేషాలు. రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.